let's continue with the I hope you are enjoying రికార్డ్ అవుతుందా? రికార్డ్ మధ్యలో పెడితే అందరికి వస్తాయి కింద పెడితే కష్టం పట్టుకోండి కదా. ఓకే, చూసారు కదా ఎన్ని ఛాలెంజెస్. బట్ బై గాడ్స్ గ్రేస్ అందరూ టెక్నికల్ నాన్ టెక్నికల్ పీపుల్ అందరూ కలిసి దేవుడు అందరికి జ్ఞానం ఇచ్చి సమ్ వే వీఆర్ మీటింగ్. ఓకే, ప్రైజ్ గాడ్ ఫర్ దట్ కదా. చిన్న ప్రార్థన చేసుకొని మనము మొదలు పెడదాం. అమలక్క ప్రార్థన. దేవా, ఇప్పుడు వరకు కాపాడే వందనాలు ఇచ్చే తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వేలాది వందనాలు దేవా తండ్రి. నాయన ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి దేవా, అయినా కానీ దేవా తండ్రి నాయన యూ గేవ్ us a way to get through దేవా తండ్రి నాయన. అలాగే ఈ జూమ్ మీటింగ్ అంతా దేవా తండ్రి నాయన, ఈ లైవ్ అంతా దేవా తండ్రి నాయన నీట్ గా వెళ్ళలాగా సహాయం చేయండి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకపోకుండా మీరే తోడుగా ఉండి, మీ చిత్తం అయితే దేవా తండ్రి నాయన మొత్తం దేవా తండ్రి నాయన వితౌట్ ఎనీ ఇష్యూస్ వెళ్ళలాగా సహాయం చేస్తారని నమ్మచ్చు. ఈ చిన్ని ప్రార్థనను యేసు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతమాలు వేడుకున్నామా పరమతండ్రి. ఆమేన్. తర్నా చాలా లేట్ అయిపోయింది తర్నా, తొందరగా ఒక పాట పాడేద్దామా? ఏం పాట పాడదాం? అంటే అక్క దినదినము వాడదాం. అక్క దినదినమా ఏంటక్క ఎప్పుడు యూనివర్సిటీ అడుగుతుంది అన్న, అడుగుతా అన్న, ఎవరన్నా చెప్పు. అరే ఎందుకు ఫైటింగ్ చేస్తున్నారు? వి విల్ థింక్ కదా. డెమోక్రసీ అక్క, అందరికి ఈక్వల్ గా రైట్స్ ఇవ్వాలి. అరే ఈక్వల్ ఎందుకు? అమ్మ వై ఆర్ దే ఫైటింగ్ లైక్ దట్? వాళ్ళకి పేషెన్స్ లేదు, ఆయనకి అసలు సెల్ఫ్ కంట్రోల్ లేదు. మాకు కూడా ఇంతసేపు టెన్షన్ అయింది, పేషెంట్ గా వెయిట్ చేయాల్సి వచ్చింది అమ్ములు. సో వాట్ షల్ వి డూ నౌ? మరి వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తున్నారు కదా, ఏమన్నా సొల్యూషన్ ఉందా? అందరికి ఒకటే వచ్చే సొల్యూషన్ ఏమన్నా ఉందా? ఉందాక ఏంటమ్ములు? ఫ్రూట్ తింటే సొల్యూషన్ వచ్చేస్తుందా? వస్తా అక్క, నీకు తెలియదా? వాట్ ఈస్ దట్ ఫ్రూట్? ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఓ వావ్, ఎంత సింపుల్ సొల్యూషన్ చెప్పింది అమలక్క కదా. చిల్డ్రన్, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఎక్కడుంది బైబిల్లో? గలేషియన్స్ 5:22. మీకు అందరికి తెలుసు కదా. అవి నేర్చుకోవాలి, ఫాస్ట్ గా చెప్పాలి అవి, ఎందుకంటే అవి ఫాస్ట్ గా చెప్పడానికి వస్తేనే పాట వస్తుంది. ఛాలెంజ్. ఓకే, చెప్పండి. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, goodness, gentleness, faithfulness, self-control. It's like a tongue twister. Okay, we'll try to sing this song once. Simple song. I hope you all will easily learn it. Okay, paata kaadu. Remember the fruit of the spirit. It's not fruits. Chaala kaadu. Okate fruit ki anni characteristics manaki undali. Okay. Fruit of the spirit is not a coconut. The fruit of the spirit is not a coconut. If you wanna be a coconut, you might as well hear it. You can be a fruit of the spirit, cause the fruit is love, joy, peace, patience, kindness, goodness, gentleness, faithfulness, and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Oh, the fruit of the spirit's not a banana. Fruit of the spirit's not a banana. If you wanna be a banana, you might as well hear it. You can't be a fruit of the spirit, cause the fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control.
love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. అక్క మెల్లగా పాడదాం అక్క ప్లీజ్. మెల్లగానా పిల్లలు వస్తలేదా ఫాస్ట్ గా మాకు కూడా టంగ్ ట్విస్టర్ లాగా ఉంది కదా. సో వి విల్ సింగ్ ఇట్ లిటిల్ స్లో. ట్యూన్ కోసం ఓకే లిరిక్స్ చెప్తారా? We'll repeat the lyrics. Okay. The fruit of the spirit is not a coconut. Fruit of the spirit is not a coconut. The fruit of the spirit is not a coconut. Fruit of the spirit is not a coconut. If you wanna be a coconut, you might as well hear it. You might as well hear it. You can't be a fruit of the spirit. You can't be a fruit of the spirit. Because the fruit is love, joy, peace, patience, kindness, gentleness, goodness, faithfulness, self-control. Okay, na? So let's try it, children. Okay, let's start. కొంచెం స్లోగా పాడదామా? ఓకే పాడదామా? జూమ్ కదా తర్నన్న ఏంటి తర్నన్న ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. We need to be more patient, right? Yeah. But still there is joy in the Lord. Okay. Yeah, chalo. Fruit of the spirit's not a coconut. Fruit of the spirit's not a coconut. If you want to be a coconut, you might as well hear it. You can be a fruit of the spirit, cause the fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Okay, slow. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Once again. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Once again, please. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. వచ్చిందా చిల్డ్రన్? సో కొంచెం దానికి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటా పాట పాడు. ఓకేనా? చలో స్టార్ట్. Fruit of the spirit, not a coconut. The fruit of the spirit, not a coconut. Wanna be a coconut? You might as well hear it. You can't be a fruit of the spirit, cause the fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Love, joy, peace, patience, kindness, goodness, gentleness, and self-control. Oh, the fruit of the spirit's not a banana. Banana. The fruit of the spirit's not a banana. Wanna be a banana? You might as well hear it. You can't be a fruit of the spirit, cause the fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Oh, the fruit of the spirit's not a watermelon. Watermelon. Fruit of the spirit's not a watermelon. You wanna be a watermelon? You might as well hear it. You can be a fruit of the spirit, but the fruit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Wow, so nice, kada children? So our focus is on the fruit of the spirit.
కదా children, it's not many fruits, one fruit with many qualities. మనము ఇవి కాకుండా కోకోనట్, వాటర్ మెలన్ లాగా ఇంకేమేమో ఊహించుకొని అవే అవే మనము భక్తిగా ఉండడం అనుకుంటే అది తప్పు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సాంగ్. అంటే పుట్టి బైబిల్ చదివితే కాదు, అంటే డూయింగ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ will not help us. That is what is the meaning of this song. So very quickly, we have an activity for next week. Amlaka will quickly explain that. Okay? ఓకే, సో పిల్లలు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఏమనుంది? 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ కదా. ఎన్నున్నాయి? లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ కదా. మనం ఇంత పాటలో నేర్చుకున్నాం. సో పిల్లలు నెక్స్ట్ వీక్, లాస్ట్ వీక్ ఏం చెప్పింది అక్క? మనకు ఒక చార్ట్ గీసి, టైం టేబుల్ గీసి, మనకేం చెప్పింది అక్క? రోజు డైలీ నువ్వు వాక్యం చదువుకున్నప్పుడు ఆ డేట్ రోజు టిక్ చేసుకోమని చెప్పింది కదా. ఓకే, సో మీరు అందరు చేశారు. బ్యూటిఫుల్ చార్ట్స్ వచ్చాయి అక్క, సూపర్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీక్ యాక్టివిటీకి వచ్చేద్దాం. అయితే మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని, 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అని. సో టేక్ అ రౌండ్ సర్కిల్, రౌండ్ పేపర్ తీసుకొని ఏం చెయ్యంటే, లోపల నేనేం చేశాను, మీకు కనిపిస్తుంది కదా, లవ్, పీస్, పేషెన్స్, కైండ్, ఓకే, లవ్, జాయ్, ఓకే, సెల్ఫ్ కంట్రోల్ వచ్చింది, ఇప్పుడు ఫెయిత్ఫుల్నెస్ వచ్చింది, అండ్ దెన్ జెంటిల్నెస్ వచ్చింది. యా, సో ఓకే, సో మీకు పేషెన్స్ వచ్చింది, అండ్ దెన్ గుడ్నెస్, అండ్ దెన్ కైండ్నెస్, అండ్ పేషెన్స్, పీస్, జాయ్ అండ్ లవ్. ఓకే, ఉల్టా తిప్పినారు అన్న వాళ్ళు, సో ఉల్టా వచ్చింది. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో మీరు ఏం చేయాలి, ఆ 9 ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్ ని యూ కెన్ డివైడ్ ఇట్ ఆన్ సర్కులర్ పేపర్ ని మీరు డివైడ్ చేసుకోవాలి. సో మీకు అక్కడ 2 పేపర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ పేపర్, రైట్ దట్ ఇట్ ఇస్ అ 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అండ్ ఫర్ ద బ్యాక్ పేపర్ యూ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 9 పార్ట్స్. ఆ సర్కిల్ 9 పార్ట్స్ డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ లో 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, 9 క్వాలిటీస్ రాయాలి. ఓకే, లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, జెంటిల్నెస్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఓకే, రాసినాక వాట్ యు డూ, ఇప్పుడు మనకి ఇట్లా సర్కిల్ లో తిరిగింది కదా, మనం ఏం తిప్పలే కదా, ఇట్ జస్ట్ మూవ్ లైక్ దట్. సో మనం ఏం చేస్తాము, ఒక ఫస్ట్ పేపర్ ఉంది కదా, ఆ ఫస్ట్ పేపర్ ని ఒక స్లైస్ కట్ చేయండి మీకు కనిపించేటట్టు. ఆ స్లైస్ కట్ చేసినాక ఒక బటన్ తీసుకొని, ఆ బటన్ లో ఐదర్ మీకు ఏది ఒక దారం కనిపించినా గానీ, లేకపోతే ఒక పేపర్ ని రోల్ చేసి యూ కెన్ బటన్ యొక్క హోల్స్ లో యూ కెన్ జస్ట్ మేక్ అ రౌండ్ ఆర్ స్టిక్ ఇట్ టు ద బ్యాక్ సైడ్. లేకపోతే అది కష్టంగా ఉందాక అంటే మీకు స్ప్లిట్ పిన్స్ దొరుకుతాయి. సో స్ప్లిట్ పిన్స్ లో కూడా గుచ్చి మీరు యూ కెన్ మేక్ దట్ థింగ్. సో మీకు ఇది ఇంకా క్లియర్ గా కావాలంటే యూ హ్యావ్ దిస్ సేమ్ థింగ్ ఇన్ ద యూట్యూబ్. యూ కెన్ గో ఫైండ్ దట్ వీడియో, అండ్ ఆల్సో we will post the same YouTube video in your Sunday school WhatsApp groups. So adi tappakunda cheyali. ఇదే చేయాలని కాదు, you can do whatever you want. You can do whatever you want. You can make a tree, stick the fruits, and you can also do something creative. మీరు చాలా creative అని మాకు తెలుసు. Good technology you have. So create whatever you want to create and just show to your teachers. They will give you some praise. Okay, so let us go to devotion. Before going to devotion, we will just pray. Okay, ప్రార్థన. దేవా,
ఇప్పటి వరకు దేవతనైనా పాటలు పాడాం దేవతనైనా, అందుబట్టి మీకే వేళ స్తుతులు స్తోత్రాలు దేవతనైనా. పాటలు మీ కొరకు పాడినందుకు, మమ్మల్ని వాడుకున్నందుకు మీకే వేళ స్తుతులు స్తోత్రాలు దేవతనైనా. నాయన ఆ 9 ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ దేవతనైనా మేము గుర్తుపెట్టుకొని దేవా అది మా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకునేలాగా సహాయం చేయండి దేవతనైనా. అలాగే దేవతనైనా లాస్ట్ వీక్ చెప్పిన యాక్టివిటీ బట్టి అది చేస్తున్నారు దేవతనైనా చిన్న పిల్లలు దేవతనైనా, అందుబట్టి మీకే వేళ స్తుతులు స్తోత్రాలు దేవతనైనా. అలాగే ఈ వీక్ యాక్టివిటీ కూడా నెక్స్ట్ వీక్ కూడా చేసి అందరికి చూపించలాగా సహాయం చేయండి దేవతనైనా. అలాగే ఇప్పుడు డివోషన్ తీసుకుంటున్న హానికి మీరే తోడుగా ఉండండి. నీ యొక్క వాక్యం పిల్లలకి చేరులాగా సహాయం చేస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థనను యేసు పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలు పెట్టుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు, హాయ్, గుడ్ మార్నింగ్. నన్ను గుర్తుపట్టారా అందరూ? చాలా చాలా మంచి అయింది అనుకుంటా కదా నేను కనపడి మీకు అందరికి. మేబీ బిగినర్స్ ప్రైమరీ వాళ్ళకైతే నేను కనపడుతుండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నేను క్లాస్ తీసుకుంటా కాబట్టి వాళ్ళు నన్ను గుర్తుపట్టుండొచ్చు. సో అయితే మనము చాలా డేస్ నుంచి, చాలా మంత్స్ నుంచి కాదు, డేస్ కాదు మంత్స్ నుంచి, చాలా మంత్స్ నుంచి మనము ఇట్లానే వర్చువల్ గా మీట్ అవుతా ఉన్నాం కదా. మనకు సండే స్కూల్ లేకపోవడము, ఇట్లా వర్చువల్ గా మీట్ అవుతున్నాం కదా. సో అందరూ మంచిగా గట్టిగా ప్రేయర్ చేయండి, మనకి చర్చెస్ అన్ని ఓపెన్ అవ్వాలని, ఇంకా సండే స్కూల్ కి వచ్చి మంచిగా డాన్స్ వేసుకుంటా, సాంగ్స్ పాడుకుంటా ఎంజాయ్ చేయాలి కదా. మనం తొందరగా గట్టిగా ప్రేయర్ చేయండి, తొందరగా చర్చెస్ ఓపెన్ అవ్వాలని. ఓకే, మీరు అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. బై గాడ్స్ గ్రేస్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎవరికి ఎటువంటి అనారోగ్యం లేకుండా అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో కమింగ్ టు డివోషన్, ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం, ఓకేనా? పరలోక మందున ఆసిన గొప్ప తండ్రి, ఇప్పుడు వరకు కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిన నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఏసా. ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి వందనాలు ఏసా. నాయనా నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ బట్టి నీకు వందనాలు ఏసా తండ్రి. ఈ ఆపర్చునిటీ నాయన యూటిలైజ్ చేసుకొని నాయన పిల్లలకి నాయన అర్థమయ్యేలాగా చెప్పులాగా సహాయం దయచేయండి ఏసా. మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన చూచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు వాడుకోండి, మంచిగా వినగల చెవులు వాళ్ళకి దయచేయండి ఏసా. కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ అయినప్పటికీ ప్రభా మీరే కృప చూపించి నడిపించండి. ఈ యొక్క సండే స్కూల్ సర్వీస్ ని ఆది నుంచి అంతం వరకు మీరే చూచుకోమని, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా కాపాడమని, నాకు మంచి ధైర్యాన్ని ఇవ్వమని ఈ కొద్ది ప్రార్థన వేసే బతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అయితే చాలా మంత్స్ నుంచి అన్న వాళ్ళు, అక్క వాళ్ళు చాలా స్టోరీస్ చెప్పారు కదా. సో నేను ఈరోజు ఒక మిషనరీ స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అయితే మిషనరీ స్టోరీ చాలా మంది అక్క వాళ్ళు కూడా, అన్న వాళ్ళు కూడా చెప్పారు కదా చాలా మిషనరీ స్టోరీస్. సో ఈ రోజు నేను ఒక ఆంటీ గురించి చెప్పాలనుకున్నా, ఒక ఆంటీ మిషనరీ స్టోరీ. సో మన కంట్రీ పేరు ఏంటి పిల్లలు? ఇండియా కదా, అందరికి తెలుసు కదా, ఇండియా కదా మన కంట్రీ పేరు. సో అయితే దేవుడు చెప్పాడు కదా మనకి ఇండియా గురించి, మనము పీస్ఫుల్ గా ఉండాలంటే మన కంట్రీ గురించి ప్రార్థన చేయాలి, మన యొక్క లీడర్స్ గురించి ప్రార్థన చేయాలని బైబిల్లో ఉంది కదా. సో మరి మీరు చేస్తున్నారా పిల్లలు? మన కంట్రీ గురించి, మన లీడర్స్ గురించి ప్రేయర్ చేస్తున్నారా? లీడర్స్ అంటే ఎవరు అనుకున్నారు? స్కూల్లో క్లాస్ లీడర్స్ అనుకున్నారా? కాదు, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, వాళ్ళ గురించి మనం డైలీ మన ప్రార్థనలో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో అయితే ఈరోజు మన ఇండియా చాలా బ్యూటిఫుల్ కంట్రీ కదా, నాకైతే ఇష్టం మన ఇండియా అంటే. అమెరికా కన్నా, అన్ని కంట్రీస్ కన్నా మన ఇండియా అంటే చాలా ఇష్టం అన్నమాట. మీకు కూడా ఇష్టం కదా? వెరీ గుడ్. ఓకే, అయితే ఈరోజు ఒక ఆంటీ గురించి మాట్లాడుకుందాం. ఆంటీ పేరు ఏంటంటే ఐడా స్కర్డర్. ఎంతమందికి తెలుసు ఐడా స్కర్డర్? నాకైతే తెలుసు, రీసెంట్ గానే ఆ స్టోరీ గురించి చదివాను, ఐడా స్కర్డర్, ఓకేనా? అయితే ఐడా స్కర్డర్ ఆంటీ గురించి నేర్చుకుందాం.
అయితే ఐడా స్కర్డర్ వాళ్ళ ఫాదర్ పేరు ఏంటంటే జాన్ స్కర్డర్. ఐడా స్కర్డర్ వాళ్ళ మదర్ పేరు ఏంటంటే సోఫియా స్కర్డర్. సో వీళ్ళిద్దరు వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. అయితే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళంటే ఏ కంట్రీకి ఇండియన్స్ కాదు, వీళ్ళు యాక్చువల్ గా అమెరికన్స్ అన్నమాట. అయితే అమెరికాని విడిచిపెట్టి వదిలేసి దేవుని సువార్త కోసం దేవుని సువార్త ప్రకటించాలని ఇండియాకి వచ్చారనమాట. ఆయన సేవ చేయాలని ఇండియాకి వచ్చారనమాట. సో ఎంత కష్టం కదా పిల్లలు, అక్కడ అంటే అమెరికాలో అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇక్కడ ఇండియా అంటే ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, చాలా కష్టం కదా. కానీ వాళ్ళు అన్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరిని వదిలేసి దేవుని సువార్త చేస్తానికి ఇండియాకి వచ్చారు. ఈవెన్ ఐడా స్కర్డర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇండియాలోనే సేవ చేశారనమాట. సో అయితే ఐడా స్కర్డర్ వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చినాకనే, ఇండియాకి వచ్చినాకనే ఐడా స్కర్డర్ పుట్టింది అనమాట. అయితే ఇక్కడే జన్మించింది అనమాట, ఇండియాలోనే పుట్టింది అనమాట ఆమె. సో అయితే వాళ్ళకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డాటర్, ఆమె ఒక్కతే కూతురు అనమాట. మీకు కూడా మీ పేరెంట్స్ కి ఒక్కటే కూతురు అయితే ఎంత ఇష్టం కదా, ఎవ్వరు సిబ్లింగ్స్ లేకపోతే ఒక్కటే డాటర్, ఒక్కటే సన్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు కదా మీరు. అంటే మొత్తం మీకే వస్తుంది, ఎటువంటి షేరింగ్స్ లేకుండా. లేకపోతే చాక్లెట్ తెచ్చిన పేరెంట్స్ మీకే వస్తుంది, మంచి కొత్త కొత్త బట్టలు కొనిస్తారు. సో చాలా హ్యాపీ కదా, సింగిల్ డాటర్ సింగిల్ సన్ ఉంటాం. సో అట్లానే ఐడా స్కర్డర్ కూడా సింగిల్ డాటర్ అన్నమాట వాళ్ళ పేరెంట్స్ కి. సో చాలా ముద్దుగా పెంచారనమాట ఐడా స్కర్డర్ ని. సో అప్పట్లో ఇంకా ఇప్పట్లో కూడా ఇండియన్ ఎడ్యుకేషన్ అంత అమెరికన్స్ కంటే ఇండియన్ ఎడ్యుకేషన్ అంత డెవలప్ అవ్వలేదు అనమాట. సో అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకున్నారంటే, ఐడా స్కర్డర్ వాళ్ళ పేరెంట్స్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంత బాగుండదు కాబట్టి సో వాళ్ళు అమెరికాలో చదివించారనమాట ఐడా స్కర్డర్ వాళ్ళ పేరెంట్స్ ఆమెని. సో మొత్తం తన ఎడ్యుకేషన్ అంతా, ఐడా స్కర్డర్ ఎడ్యుకేషన్ మొత్తం అమెరికాలోనే అయ్యిందనమాట. సో మొత్తం అమెరికాలో అయ్యేసరికి తను మొత్తం కంప్లీట్ చేసుకొని, తన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇండియాకు వచ్చింది అనమాట. ఎందుకు యాక్చువల్ గా ఇండియాకి ఎందుకు వచ్చిందంటే, తను పెళ్లి చేసుకుందామని, తన మ్యారేజ్ కోసం వచ్చింది యాక్చువల్ గా ఇండియాకి. తనకి అసలు సేవ అంటే ఇంట్రెస్ట్ లేదు, తనకి ఏది ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ మ్యారేజ్ చేసుకుందామని వచ్చింది. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం సేవలో హెల్ప్ చేద్దామని వచ్చింది అనమాట యాక్చువల్ గా. అయితే ఏమైందంటే, ఒక రోజు ఒక నైట్ వాళ్ళందరూ పడుకున్నారనమాట. పడుకుంటే ఒక రోజు వాళ్ళ నైట్ ఒక అంకుల్ వచ్చారనమాట వాళ్ళ ఇంటికి. నైట్ 2 o'clock, అరౌండ్ 2-3 ఆ టైంకి, 1-2-3 ఆ టైంకి ఒక అంకుల్ వాళ్ళు పడుకుంటే ఒక అంకుల్ వచ్చి వాళ్ళ డోర్ ని నాక్ చేస్తున్నారనమాట. అయితే వాళ్ళ డోర్ ని నాక్ చేస్తుంటే ఐడా స్కర్డర్ వాళ్ళ డాడీ ఏం చేశారంటే, అమ్మో ఈ టైంలో ఎవరు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసి ఏం చేశాడు, మీకేం కావాలయ్యా ఈ టైంలో వచ్చారు, మీరు నాకు నా గురించి నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలా మీకు అని అడిగారనమాట. ఆ అంకుల్ ఏం చెప్పాడంటే, మా వైఫ్ 5 months ప్రెగ్నెంట్, తనకి పెయిన్స్ వస్తున్నాయి, డెలివరీ టైం వస్తుంది, సో మీరేమన్నా చేస్తారా, మీకు ఎవరైనా తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా అని ఆ అంకుల్ వచ్చాడనమాట. అయితే ఈ ఐడా స్కర్డర్ వాళ్ళ డాడీ ఏం చెప్తాడంటే, నేనే డాక్టర్ ని, నేను మీ యొక్క వైఫ్ కి ట్రీట్మెంట్ ఇస్తాను, తీసుకురండి అని చెప్తాడు. సో అంకుల్ ఏం చెప్తాడంటే, ఆ నాక్ చేసిన అంకుల్ ఏమని చెప్తాడంటే, మా ఇండియన్ ట్రెడిషన్ లో ఇటువంటి ఏమంటాం, ఉమెన్ కే ట్రీట్ చేయాలి కానీ జెంట్స్ ఎవరు ఉమెన్ కి ట్రీట్ చేయొద్దు అని చెప్తాడనమాట. అయితే సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ అంకుల్. తర్వాత మళ్ళీ ఐడా స్కర్డర్ వాళ్ళ డాడీ వచ్చి పడుకున్నారు, జాన్ స్కర్డర్. మళ్ళీ కొంచెం సేపు అయినాక మళ్ళీ సెకండ్ అంకుల్ వచ్చి మళ్ళీ నాక్ చేస్తాడు అనమాట. డోర్ నాక్ చేసినాక డోర్ ఓపెన్ చేసి మళ్ళీ ఏం కావాలి, నీ నుంచి మా నుండి ఏమైనా అవసరం కావాలా అని అంకుల్ ని అడుగుతాడు. అంకుల్ ఏం చెప్తాడంటే, మా వైఫ్ ప్రెగ్నెంట్, ఆమెకు పెయిన్స్ వస్తున్నాయి, సో మీకు ఎవరైనా డాక్టర్ తెలుసా అని అడుగుతాడు అనమాట. అయితే నేనే డాక్టర్ ని, నేను ట్రీట్మెంట్ ఇస్తాం, మీ వైఫ్ ని తీసుకురండి అని చెప్తాడు అనమాట. అయితే మళ్ళీ ఆ అంకుల్ కూడా అదే చెప్తాడు అనమాట, ఇక్కడ ఇండియన్ ట్రెడిషన్ లో ఉమెన్ కే ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ జెంట్స్ ఎవరు ఉమెన్ కి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు అని అంటాడు అనమాట. అయితే మళ్ళీ అంకుల్ కూడా, ఆ సెకండ్ నాక్ చేసిన అంకుల్ కూడా వెళ్ళిపోతాడు అనమాట. మళ్ళీ కొంచెం సేపు అయినాక వాళ్ళ డాడీ పడుకున్నాడు, మళ్ళీ లేచాడు.
ఒక మళ్ళీ డోర్ కొడుతున్నారు, థర్డ్ అంకుల్ వచ్చాడు. అంకుల్ మళ్ళీ డోర్ కొడుతుంటే ఏం చేశాడు తెలుసా, మళ్ళీ ఐడా స్కర్టర్ వాళ్ళ డాడీ మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ఏం చేశాడు, మళ్ళీ మీకు ఏమైనా అవసరం కావాలా మా నుంచి అని థర్డ్ అంకుల్ ని కూడా అడిగాడు. అంకుల్ కూడా సేమ్ రీజన్ చెప్పాడు, మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, సో ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి, డెలివరీ టైం వచ్చింది, సో ఎవరైనా డాక్టర్స్ తెలుసా ట్రీట్మెంట్ చేసే వాళ్ళంటే నేనే డాక్టర్ ని, నేను ట్రీట్మెంట్ చేస్తాం, మీ వైఫ్ ని తీసుకురా నా దగ్గరకు అంటాడు. మంచిగా డెలివరీ చేస్తాం, మంచిగా బేబీ హెల్దీగా ఉంటది, తొందరగా తీసుకురండి అని చెప్తాడు అనమాట. అయితే ఆ థర్డ్ అంకుల్ కూడా ఈ ఇండియన్ ట్రెడిషన్ లో ఉమెన్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి, జెంట్స్ ఎవ్వరు ఇవ్వద్దు ఉమెన్ కి ట్రీట్మెంట్ అని అంటాడు అనమాట. అసలు పట్టుకోకూడదు ఉమెన్ ని, ఒక జెంట్ అని అంటాడు, అబ్బాయిలు ఎవరు పట్టుకోవద్దు అమ్మాయిలు అని చెప్తాడు అనమాట. అయితే ఏమైతుంది, అట్లా సాడ్ గా వెళ్ళిపోతారు 3 అంకుల్స్. అయితే మళ్ళీ నైట్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఐడా స్కర్టర్ లేచినాక వాళ్ళ డాడీని అడుగుతుంది అనమాట, వాళ్ళ పేరెంట్స్ ని, డాడీ నైట్ ఎవరో నాక్ చేశాడు డోరు, వాళ్ళకి ఏం అవసరం, ఎవరు వచ్చి ఉండొచ్చు డాడీ అని అడుగుతుంది అనమాట. అయితే వాళ్ళ డాడీ చెప్తాడు అనమాట, ఇట్లా ఒక 3 అంకుల్స్ వచ్చారు, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అంట, సో వాళ్ళ డెలివరీ చేయమని వచ్చారు. అయితే డెలివరీ చేయమని వస్తే నేనే డాక్టర్ అని చెప్తే వాళ్ళు వినలేదు. ఇండియన్ ట్రెడిషన్ లో అంట ఉమెనే ట్రీట్మెంట్ ఇవ్వాలంట, ఎవ్వరు జెంట్స్ ఉమెన్స్ ని పట్టుకోద్దంట అని చెప్తాడనమాట. అయితే చెప్తే ఐడా స్కర్టర్ విని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. అయితే సాడ్ గా ఫీల్ అయినా కూడా తర్వాత కొంచెం సేపు అయినాక ఆఫ్టర్నూన్ ఒక డెడ్ బాడీ వెళ్తుంది అనమాట. డెడ్ బాడీ వెళ్తా ఉంటే ఒక సౌండ్ వస్తుంది కదా, డప్పుల సౌండ్, టింగ్ డింగ్ 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 అని సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆ సౌండ్ చేసుకుంటా ఒక డ్రమ్ సౌండ్ చేసుకుంటా ఒక డెడ్ బాడీ వెళ్తుంది అనమాట. అయితే మన క్రిస్టియన్స్ లో ఎవ్వరు డ్రమ్స్ ఏం చేయరు, కానీ వేరే హిందూస్ వాళ్ళందరూ సౌండ్స్ చేసుకుంటా వెళ్తారు కదా, అట్లా సౌండ్స్ చేసుకుంటా వెళ్తున్నారు అనమాట వాళ్ళ ఇంటి ముందు నుంచి. అయితే ఐడా స్కర్టర్ వాళ్ళ డాడీ వెళ్ళి చూస్తే ఆ ప్రెగ్నెంట్ లేడీ డెడ్ బాడీ అన్నమాట. అయితే అది చూడగానే ఐడా స్కర్టర్ ఇంకా వాళ్ళ డాడీ చాలా సాడ్ గా ఫీల్ అవుతారు అనమాట. తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయినాక ఇంకో డెడ్ బాడీ వెళ్తుంది, మళ్ళీ ఇంకో డ్రమ్ సౌండ్ వస్తుంది. అయితే మళ్ళీ వాళ్ళు వెళ్ళి చూస్తే మళ్ళీ ఇంకో ప్రెగ్నెంట్ సెకండ్ అంకుల్ వచ్చారు కదా, సెకండ్ అంకుల్ వాళ్ళ వైఫ్ అన్నమాట. ఆ వైఫ్ ప్రెగ్నెంట్ అన్నమాట, ఆమె డెడ్ బాడీ అన్నమాట. అట్లానే మళ్ళీ కొంచెం సేపు అయినాక మళ్ళీ థర్డ్ పర్సన్ వచ్చారు కదా, నాక్ చేశారు కదా, ఆ అంకుల్ వాళ్ళ వైఫ్, మళ్ళీ ఆమె కూడా ప్రెగ్నెంట్. ఆ 3 డెడ్ బాడీస్ వెళ్తా ఉన్నాయి అనమాట వాళ్ళ ఇంటి ముందు. అప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే గానీ, మన రిలేటివ్స్ లో ఎవరైనా చనిపోతే మనం ఎంత ఫీల్ అవుతాం కదా, ఎంత ఏడుస్తాం కదా, అట్లానే ఐడా స్కర్టర్ కూడా చాలా ఫీల్ అయింది, చాలా ఏడుస్తుంది అనమాట, చాలా అంటే చాలా. అయితే అట్లా ఫీల్ అవుతా ఉంటే నెక్స్ట్ ఏమైందంటే, అట్లా ఫీల్ అయ్యి ఏమనుకుందంటే, తనకి అసలు సేవ చేస్తామని ఇంట్రెస్ట్ లేదు కదా, తను ఎందుకు వచ్చింది ఇక్కడికి, యాక్చువల్ గా మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చింది. అయినప్పటికీ తనకి ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ తను ఆ నైటే ఫిక్స్ అయింది అనమాట, నేను సేవ చేయాలి ఎట్లయినా, నేను ఇక్కడ ఇండియన్ ఉమెన్ కి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి, నేను ఏదో ఒక సహాయపడాలి, నేను వాళ్ళకి ఇండియన్స్ కి ఏదో లాగా సహాయపడాలని ఆ నైటే నిర్ణయించుకుంది అనమాట. వాళ్ళ పేరెంట్స్ కి ఏమని చెప్పింది, నేను అమెరికా వెళ్ళిపోయి MBBS చదివి నేను మళ్ళీ ఇండియాకి వచ్చి ఇండియన్స్ కి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పింది అనమాట, ఇండియన్ ఉమెన్ కి ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పింది అనమాట. సో అయితే తను ఆ నైటే నిర్ణయించుకొని వాళ్ళ పేరెంట్స్ చెప్పి మళ్ళీ తను అమెరికా వెళ్ళింది అనమాట. అమెరికా వెళ్ళి MBBS ఎన్ని ఇయర్స్ చదవాలో తెలుసా పిల్లలు, 5 years చదవాలి MBBS. మళ్ళీ PG కోర్స్ చేసి అదంతా అయిపోయినాక మళ్ళీ తను తీసుకున్న సబ్జెక్ట్ మీద తను మళ్ళీ ఇండియాకి వచ్చి మొత్తం ఆ కోర్స్ మొత్తం కంప్లీట్ అయినాక ఇండియాకి వచ్చి ఇండియన్ అక్కడ ఉండే వాళ్ళ ప్లేస్ లో అందరు ఉమెన్స్ ని ట్రీట్ చేస్తుంది అనమాట. అయితే తను ఇండియాకి వచ్చినాక అందరూ స్త్రీలని, అంటే అందరూ గర్ల్స్ అందరినీ ట్రీట్ చేస్తారు అనమాట. వాళ్ళకి ఏం దెబ్బలు తాకినా గానీ, యాక్సిడెంట్ అయినా గానీ, లేకపోతే వాళ్ళ డెలివరీ గానీ, లేకపోతే ఏమైనా కానీ, వాళ్ళ ఆపరేషన్స్ కానీ ప్రతి ఒక్కటి ఐడా స్కర్టరే చూసుకునేది అనమాట. మీకు ఒకటి తెలుసా పిల్లలు,
1 year కి 40,000 ఉమెన్స్ ని ఆమె ట్రీట్ చేసింది అనమాట, ట్రీట్మెంట్ ఇచ్చింది అనమాట. సో గ్రేట్ కదా. అసలు డాక్టర్స్ ఈ జనరేషన్ లో డాక్టర్స్ ఒక్క డేకి ఒక ఆపరేషన్ 2-3 ఆపరేషన్స్ చేస్తారు అంతే నాకు తెలిసినంత వరకు. కానీ తను 1 year లో 40,000 పీపుల్ కి ట్రీట్మెంట్ ఇచ్చిందంట. సో గ్రేట్ కదా అసలు. సో తను ఎంత సేవ చేసింది కదా. సో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అనమాట. అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ, అమ్మాయిలందరూ, స్త్రీలందరూ, లేకపోతే ఉమెన్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట. అమ్మా నువ్వు చాలా దేవుడిలాగా వచ్చావమ్మా, ఈ యొక్క మా కంట్రీకి మమ్మల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నావు, నువ్వు చాలా దేవుడిలాగా వచ్చి మమ్మల్ని చాలా హెల్ప్ చేసావా అంటే తన అందంట ఒక్కటే అనుకుందంట మనసులో, దేవా నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి వందనాలు, విజ్డమ్ బట్టి వందనాలు, నాకు ఇచ్చిన నాలెడ్జ్ ని బట్టి వందనాలు అని చెప్పి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుందంట మనసులో. మనమైతే ఏమనుకుంటాం, అబ్బా నా జ్ఞానమే నా విజ్డమే, అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు అని మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం కదా. సో కానీ ఐడా స్కర్డర్ ఏం చేసింది, తను ఏం ప్రౌడ్ గా ఫీల్ అవ్వలేదు, దేవుణ్ణి గణపరిచింది ఆ టైంలో. సో మనం కూడా ప్రతి విషయంలో దేవుని గణపరచాలి. ఆయన వాళ్ళు మనకి దేవుడిచ్చిన జ్ఞానం బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. సో ఐడా స్కర్డర్ కూడా అట్లానే స్తుతించింది. సో నెక్స్ట్ ఏమైందంటే తను ఇక్కడ ఇండియాకి వచ్చి తను ఒక నర్సింగ్ స్కూల్ ని స్టార్ట్ చేసింది అనమాట. అయితే నర్సింగ్ స్కూల్ ని స్టార్ట్ చేసి ఇంట్రెస్టెడ్ ఉమెన్స్ అందరూ నర్సింగ్ స్కూల్ కి జాయిన్ అవ్వమని చెప్పింది అనమాట. ఆ నర్సింగ్ స్కూల్లో తను ఏం నేర్పించేదంటే ఇంజెక్షన్ ఇస్తాము, ఇంకా ఎవరికైతే దెబ్బలు తగిలితే ఏమంటాం ట్రీట్మెంట్ చేస్తాము, నర్సెస్ అందరినీ ట్రైన్ చేసింది అనమాట. అయితే ట్రైన్ చేస్తే ఆ నర్సెస్ అందరూ మంచిగా ట్రైనింగ్ తీసుకొని, ఆ నర్సింగ్ స్కూల్లో మంచిగా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు సేవ్ చేస్తా మొదలు పెట్టారనమాట. తర్వాత ఏమైంది, నర్సింగ్ స్కూల్ కట్టింది కదా, మళ్ళీ డబ్బులు ఉండాలి కదా ఐడా స్కర్డర్ కూడా. కానీ డాక్టర్స్ కూడా మంచి ఒక హాస్పిటల్, ఒక కాలేజ్ ని కూడా కడదాం అనుకుంది. కానీ ఆమె దగ్గర ఫండ్ లేదు, ఆమె దగ్గర డబ్బులు లేవు. కానీ మళ్ళీ ఏం చేసింది, తను అమెరికాకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న క్రిస్టియన్ మెంబర్స్, అక్కడ ఉన్న క్రిస్టియన్ అంకుల్స్ ని, ఆంటీస్ ని, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అందరు ఉంటారు కదా. ఇప్పుడు మనకు చర్చ్ లో చాలా మంది ఉంటారు, లేకపోతే ఇండియాలో చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు కదా. అట్లానే అమెరికాకి వెళ్ళి అందరు క్రిస్టియన్స్ అంకుల్స్ ఆంటీస్ ని, ఇగో నేను ఇండియాకి వెళ్ళి ఉమెన్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను, అక్కడ నర్సింగ్ కాలేజ్ కట్టాను, సో ఇప్పుడు నేను ఒక మెడిసిన్ కాలేజ్ కడదాం అనుకుంటున్నాడు, మెడికల్ కాలేజ్, సో మీరు హెల్ప్ చేస్తారా అని వాళ్ళకి అడిగింది అనమాట. ఒక ఫండ్ రేస్ చేయమని అడిగింది అనమాట. వాళ్ళందరూ ఏమన్నారు, అబ్బా ఐడా స్కర్డర్ యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, మేము ఖచ్చితంగా నీకు సహాయపడతాం ఐడా స్కర్డర్, యు గో ఆన్ అని చెప్పి వాళ్ళు మంచిగా ఫండ్స్ ఇచ్చారనమాట. అయితే ఆ ఫండ్స్ ని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాకి వచ్చి ఒక మంచి మెడికల్ కాలేజ్ తను కట్టింది. ఎక్కడ అనుకున్నారు పిల్లలు, ఏ మెడికల్ కాలేజ్ అనుకుంటున్నారు, మీకు తెలుసా? సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. అది మెడ్రాస్ దగ్గర వెల్లూర్ అనే ప్లేస్ లో అది కట్టింది అనమాట. ఎంత పెద్ద కాలేజ్ అంటే మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి తర్వాత. సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. మన చర్చ్ పేరేంటి, బీసీవి కదా, బ్యాప్టిస్ట్ చర్చ్ వనస్థలపురం. అట్లానే ఆమె సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని కాలేజ్ ప్లస్ హాస్పిటల్ అనమాట, రెండు ఆమె కన్స్ట్రక్ట్ చేసింది, బిల్డ్ చేసింది అనమాట. అంటే ఆమెనే ఫౌండర్ అనమాట. సో ఆమె మంచిగా సేవ చేసింది. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం దేవుని కోసం ఏమైనా చేస్తున్నామా? తను అసలు సేవ అంటేనే ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, తనకి లేకపోతే తనకి ఎవరికైనా హెల్ప్ చేస్తామనేది ఇంట్రెస్ట్ లేదు, తనకి జస్ట్ మ్యారేజ్ చేసుకుందామని వచ్చింది. కానీ ఆ నైటే తను నిర్ణయించుకొని, ఆ నైటే అన్ని వదిలేసి దేవుని సేవ చేద్దామని ఆమె వెళ్ళింది. సో మనం కూడా, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా పిల్లలు, మనం ఎన్ని సంవత్సరాలు బతుకుదాం? ఎప్పటికైనా మనం చనిపోవాల్సిందే కదా. మహా అంటే ఇప్పుడు మీకు 10 years ఉండొచ్చు, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 పోతాం, అంతే కదా. నెక్స్ట్ మహా అంటే 90 years బతుకుతాం, 80 years. లేకపోతే ఇప్పుడైతే కరోనా వైరస్, అసలు చిన్న పిల్లల నుంచి యూత్ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా మంది చనిపోయారు కదా, మనం చూస్తున్నాం కదా. సో బతికినంత కాలం మనం ఎవరి కోసం బతకాలి, లేకపోతే దేనికోసం బతకాలి? అసలు ఇప్పుడు కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళని ట్రబుల్ చేస్తారు, బతికినంత కాలం వాళ్ళని చాలా టార్చర్ పెడతా ఉంటారు అనమాట.
అట్లా ఉండాలా లేకపోతే మనం వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉండాలా? ఐడా స్కైడర్ ఏం చేసింది? వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉంది. తను ఒక నైట్ చూసిన బాధ తను ఓర్చుకోలేక ఒక మంచి పెద్ద మెడికల్ కాలేజ్ కట్టి డాక్టర్ చేసి నర్సెస్ కి ట్రైన్ చేసి డాక్టర్స్ కి ట్రైన్ చేసి తను మంచిగా హెల్ప్ చేసింది. సో మనం ఎట్లుంటున్నాం? వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉంటున్నామా లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా? మీ ఫ్రెండ్స్ ని మీరు ఇబ్బంది పెడుతున్నారా లేకపోతే హెల్ప్ చేస్తున్నారా? వాళ్ళకి ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తున్నారా లేకపోతే నా దగ్గర లేదు అని చిరాకు పడుతున్నారా? సో ఈ ఒక్క ఐడా స్కైడర్ ఒక చిన్న పిల్ల తను మంచిగా చదువుకొని తను మంచి స్టేజ్ కి వెళ్ళి వేరే వాళ్ళకి హెల్ప్ చేసింది. సో మనం కూడా మీరు రేపు పొద్దున మంచి ఇంజనీర్స్, డాక్టర్స్ లేకపోతే మంచి పొజిషన్ లో మీరు ఉండొచ్చు. సో మీరు ఆ పొజిషన్ లో ఉండి మీరు కొంతమంది అయితే ఎంత హై పొజిషన్ లో ఉన్నా కానీ ఎవ్వరికి హెల్ప్ చేయరు, ఎవరితో మాట్లాడరు. కానీ మనం అట్లా ఉండాలా? ఉండొద్దు. ఐడా స్కైడర్ లాగా మంచిగా చదువుకొని మంచిగా వేరే వాళ్ళకి ఒక బ్లెస్సింగ్ గా మనం మారాలి. ఎవ్వరిని మనం టార్చర్ చేయొద్దు, ఎవ్వరిని ఇబ్బంది పెట్టొద్దు పిల్లలు. ఓకేనా? మనం ఐడా స్కైడర్ లాగా మంచి పిల్లలంగా మనం ఎదగాలన్నమాట. ఈ రోజు మనం ఇట్లా బైబిల్ పట్టుకున్నామంటే ఎవరు చేశారు ఈ త్యాగం? మన ఇండియాకి చాలా మంది మిషనరీస్ వచ్చారు. మనం ముందు కూడా చాలా మిషనరీస్ గురించి నేర్చుకున్నాం కదా. డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళారు మిషనరీస్ అందరూ. సో మనం ఏమి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు. ఇఫ్ దేర్ ఇస్ అ కాలింగ్ ఫర్ యూ, దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. కానీ మీరు అట్లా మీరు యాక్టివ్ గా లేకపోయినా కానీ పాసివ్ పర్సన్స్ గా మీరు ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తాం కానీ, మిషనరీస్ కోసం, పాస్టర్స్ కోసం, లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేస్తాం కానీ చేయాలి. కానీ మనము ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళంగా ఉండొద్దు. సో ఈ బైబిల్ మనం చేతిలో పట్టుకున్నామంటే, మనం ఇట్లా ప్రీచ్ చేయగలుగుతున్నామంటే, మనం ఇట్లా వర్డ్ షేర్ చేయగలుగుతామంటే మన మిషనరీస్ ఎంతో త్యాగం చేశారు కదా. అసలు బైబిల్ ని చాలా లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేశారు. సో మనం కూడా దేవుని సేవ ఎట్లయినా చేయాలి. అంటే మనము బతికినంత కాలం ఒకరికి బ్లెస్సింగ్ గా ఉండాలి. అనేక మందికి బ్లెస్సింగ్. ఐడా స్కైడర్ ఎంత మందికి బ్లెస్సింగ్ ఉంది? ఎంతో మందికి బ్లెస్సింగ్ ఉంది. ఆ సిఎంసి హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్స్ వస్తే ఖచ్చితంగా క్యూర్ అయ్యి వెళ్తారనమాట. అది మొత్తం ఎట్లా అంటే ఆ హాస్పిటల్ మొత్తం ప్రేయర్స్ ఉంటాయి అనమాట. డాక్టర్స్ ఎవరు ట్రీట్మెంట్ చేసినా గానీ ప్రేయర్ చేసి ట్రీట్మెంట్ చేస్తారనమాట. సో మనం కూడా ఏ పని చేసినప్పటికీ ప్రేయర్ చేసుకుంటా ఏదైనా పని చేయాలి. ప్లస్ మనం ఎవ్వరికి ట్రబుల్ ఇచ్చే వాళ్ళంగా ఉండొద్దు. ఒక బ్లెస్సింగ్ గా మారాలి కానీ ఒకరికి ట్రబుల్ చేసే పర్సన్స్ గా మనం ఉండొద్దు. సో డోంట్ టేక్ బైబిల్ ఫర్ గ్రాంటెడ్. బైబిల్ ఎన్నో శ్రమలు పడి ఎంతో మంది చనిపోయారు. అసలు ఈ బైబిల్ మన చేతిలో ఉందంటే ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తారు పిల్లలు. సో మనము అది గుర్తుపెట్టుకొని బైబిల్ ని గ్రాంటెడ్ గా తీసుకొని ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ పడేయొద్దు. సో చాలా మంది త్యాగాలు ఉన్నాయి కాబట్టి మీకు ఒకటి రిమైండ్ చేస్తున్నాను. నేను ఒక దగ్గర చదివాను అనమాట ఒక కోట్. సో మెనీ వాంట్స్ టు సిట్ ఇన్ గాడ్స్ టేబుల్, వెరీ ఫ్యూ వాంట్స్ టు వర్క్ ఇన్ హిస్ విల్. ఎంతో మంది గాడ్స్ టేబుల్ లో తినాలని ఆశిస్తారు, కానీ దేవుణ్ణి పొలంలో పనిచేయాలని కొంతమందే నిర్ణయించుకుంటారు. మీరు దేంట్లో ఉన్నారో చూసుకోండి. మీరు దేవునితో తినాలని అనుకుంటారు, ఆశిస్తారు, ఓకే ఫైన్. కానీ దేవునితో పని చేయాలని మీరు ఆశిస్తున్నారా? ఆశిస్తే ఇఫ్ దెర్ ఇస్ కాలింగ్ ఫర్ యూ, డెఫినెట్లీ డూ ఇట్, బట్ డోంట్ నెగ్లెక్ట్ గాడ్స్ వర్డ్. సో మనం ఏం చేయాలి? ప్రయారిటైజ్ గాడ్స్ వర్క్. మీరు ఏ పనిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రయారిటైజ్ చేసుకోవాలి, దేవునికి టైం ఇవ్వాలి, విలువ ఇవ్వాలి. ఓకేనా పిల్లలు? లాస్ట్ కి మెమరీ హోప్ మీ అందరికి మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఈ యొక్క మిషనరీ స్టోరీ ఐడా స్కైడర్ ని చూసి నేను చాలా పాయింట్స్ చెప్పా కదా. ఒక్కరికి బ్లెస్సింగ్ గా ఉండాలి కానీ ట్రబుల్ ఇచ్చే వాళ్ళంగా ఉండొద్దు. ఏది చేసినప్పటికీ ఫస్ట్ ప్రేయర్ చేసుకొని చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చెప్తాను పిల్లలు. మార్క్ చాప్టర్ 10 verse 45. మార్క్ 10:45 ఓపెన్ చేస్తే, ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటూ బట్ టు మినిస్టర్ అండ్ టు గివ్ హిస్ లైఫ్ ఫర్ రాన్సమ్ ఫర్ మెనీ. అంటే జీసస్ క్రైస్ట్ కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎంతో మందికి ఆశీర్వాదంగా మారాలని వచ్చాడు కదా. ఈవెన్ ఐడా స్కైడర్ కూడా తను నిర్ణయించుకుంది, షీ వాంట్ టు బి అ బ్లెస్సింగ్ టు మెనీ. సో మనం ఎందుకు వచ్చాం? ఈ లోకంలో ఎందుకున్నాం? అందరం రేపు చనిపోతాం. ఒక యూస్ఫుల్ గా ఉండాలి కాబట్టి మనం కూడా అందరికి
బ్లెస్సింగ్ గా మారాలి. ఈవెన్ జీసస్ క్రైస్ట్ టర్న్డ్ యాజ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ. సో మనం కూడా ఒక బ్లెస్సింగ్ గా మారాలి. గుర్తుపెట్టుకోండి, మార్క్ చాప్టర్ 10 verse 45. థ్యాంక్ యూ పిల్లలు. ఒక్క చిన్న ప్రేయర్ చేసుకొని మనం ముగించుకుందాం, ఓకేనా? అందరు మోకాలు వంగితే విల్ ప్రే. నా వెనకాల రిపీట్ చేయండి, ఓకేనా? ఓకే. జీసస్, థ్యాంక్ యూ జీసస్, ఈ దినాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయనా. ఐడాస్ కర్డర్ ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాం. మేము కూడా ఒక ఐడాస్ కర్డర్ లాగా మారాలని మమ్మల్ని మీరు చేర్చుకోండి యేసయ్యా. మేము అనేక మందికి బ్లెస్సింగ్ గా మారాలని మమ్మల్ని చేయండి యేసయ్యా. మేము ఎవ్వరికి ట్రబుల్ ఇచ్చే వారిగా ఉండకుండా మమ్మల్ని చేయండి యేసయ్యా. మేము అనేక మందికి మీ సేవ చేయలాగున, మీ సువార్త చెప్పులాగున చేయండి యేసయ్యా. ఈ చిన్ని కొద్ది ప్రార్థన యేసే అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, యా, ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. మరి వండర్ఫుల్ స్టోరీ కదా, నిజంగా. గో అండ్ లెర్న్ అబౌట్ ఐడాస్ కర్డర్. మరి మెడిసిన్ చదివే వాళ్ళని మీకు ఏ కాలేజ్ లో సీట్ కావాలంటే ఫస్ట్ ఎవరైనా సిఎంసి వెల్లూరు అని చెప్తారు. సచ్ అ గ్రేట్ కాలేజ్ బై అ గాడ్లీ చైల్డ్ కదా. సో గో అండ్ లెర్న్ అబౌట్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు డూ యువర్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ బై నెక్స్ట్ వీక్. అయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, టుడే మనకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కదా. మరి ఫర్ దాట్ మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి మాకు. అన్న వాళ్ళు ఇక్కడ కష్టపడుతున్నారు కదా, మీరు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి తెలుసా? మీ డివైసెస్ లో బాప్టిస్ట్ చర్చ్ వనస్థలిపురం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అందరికి, ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా, ఎక్కడన్నా అందరికి పంపించి సబ్స్క్రిప్షన్ చేపిస్తే, మనకి ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ తగ్గడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మరి ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తలేదు. చాలా మంది కష్టపడుతున్నారు దీనికోసము. సో దిస్ ఇస్ అ సిన్సియర్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చర్చ్. Please subscribe Baptist Church Vanasthalipuram channel. Send it to your friends, families, wherever they are. Ask them to subscribe. Okay na? So very quickly children. Now Tarunanna, are you ready? Yeah, manamu ippudu mari screen share chestamu. Just take a look at your calendars, your participation photos, whatever you have sent it to us. Mari meeru pampistunnaru kabatti we just want to display them. Children, ఒకటి చెప్తాను మీకు. ఎవరికన్నా కాలుకు దెబ్బ తగిలి ఆపరేషన్ అయింది అనుకోండి, కాలు దెబ్బ తగిలి, మీరు గమనించండి, వాళ్ళకి ఒక పట్టి వేసి ఒక కర్ర ఇస్తారు పట్టుకొని నడవమని. ఎందుకు ఆ కర్ర? లైఫ్ లాంగ్ అట్లానే ఉండాలనా? కాదు కదా, సపోర్ట్. సో యువర్ క్యాలెండర్స్ ఆర్ లైక్ అ సపోర్ట్. ఎట్లాగైతే ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కర్ర తీసేసి నడుస్తారో, అట్లానే మీరు కూడా కొన్ని రోజుల తర్వాత క్యాలెండర్స్ లేకుండా మీ ఓన్ ఇంట్రెస్ట్ తోని మీరు బైబిల్స్ చదవడం నేర్చుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఇంటెన్షన్. ఓకేనా? సో వన్స్ అగైన్ నౌ Tarunanna will share the screen. మరి look at your calendars. సో పిల్లలు కనిపిస్తుంది కదా. సో కొంచెం ఈ రోజు మాకు టెక్నికల్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం ఛాలెంజింగ్ గా ఉంది. ఐ థింక్ వీ హావ్ ఇంక్లూడెడ్ ఆల్ ద ఫొటోస్. ఎవరివన్నా పొరపాటున మిస్ అయితే వీఆర్ రియల్లీ సారీ ఫర్ దాట్. మాకు ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి టెక్నికల్ గా ఈ రోజు. సో వీఆర్ ట్రైయింగ్ అ లెవెల్ బెస్ట్. యా చిల్డ్రన్, సో క్యాలెండర్స్ చేయడంతో పాటు అవి టిక్ కూడా పెట్టుకోవాలి. ఓకేనా? సో నాట్ జస్ట్ మేకింగ్, ఐ వాంట్ యు ఆల్ టు రీడ్ ద బైబిల్ డైలీ. అని చెప్పినా కదా చిల్డ్రన్, ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత స్టిక్ తీసేసి నడుస్తారు. సో మనం కూడా కొన్ని డేస్ తర్వాత క్యాలెండర్స్ లేకుండా మనమే ఇంట్రెస్ట్ తోని ప్రతి దినము మనం అది చేసుకోవాలి. Children, we appreciate everyone who have done these calendars and we encourage others also to do the same. Okay na children?
అయిపోయింది. Okay. Okay, children. So thank you for your patience today. Mari మీ టీచర్స్ ని అడిగి, I know teachers, we are very sorry, మరి చాలా టైం అయిపోయింది. So please you plan your classes and you can take your decisions about how to conduct the classes. We are really sorry. Once again, I want to remind you, please subscribe Baptist Church Vanasthalipuram channel. This is the help you can do to the church. మరి మనకు లైవ్ స్ట్రీమింగ్ చాలా అవసరం కాబట్టి this is a very important thing. Please subscribe and tell your friends also. Okay, children. So very quickly, a small prayer and we will close this Sunday school. పరలోకమందు ఆశ్రమైన గొప్ప తండ్రి, నాయనా, మరి ఎన్ని ప్రాబ్లమ్స్ లో కూడా నువ్వు దేవుడవని, నువ్వు కంట్రోల్లో ఉన్నావని, ఆత్మదేవుడా మరి ఐడాస్ కార్డ్ జీవితం ద్వారా పిల్లలందరితో మాట్లాడినవని మేము నమ్ముచున్నాం. ఆత్మదేవుడా, విత్తబడిన ఈ వాక్యము నీవు మాత్రమే మా హృదయాల్లో ఫలింపజేస్తావు తండ్రి. అయినా సైతాను ఎన్ని తొందరలు పెట్టినా ప్రవ్వా, మరి నీ సన్నిధికి రాకుండా మమ్మల్ని ఆపలేదు కనుక నాయన, ఈ టెక్నికల్ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా ప్రవ్వా, మరి సర్వీస్ టైం వెళ్ళిపోయి ప్రవ్వా అంత నార్మల్ గా అవ్వగలుగుటకు ఆత్మదేవుడా నీ గొప్ప కార్యమును, అద్భుత కార్యమును జరిగించమని, మరి మమ్మల్ని, మా బిడ్డలు, ఇక్కడ ఉన్న వారిని అందరినీ ప్రవ్వా నీ జ్ఞానంలో, నీ నాయన నీ మార్గంలో నడుచుటకు నీ సహాయం మాకు అనుగ్రహించి మరలా తిరిగి కలుసుకునేంత వరకు మా అందరికీ క్షేమాన్ని దయచేయమని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Thank you, children. Praise the Lord. Amen. Next week. Amen.